స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. देवी सरस्वती वाचीवती नाम वित्रियवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम्. माता पितृसम्बन्धे मन्मदैवं पितृमर्चनेत् सर्वतीर्थफलज्ञेन मातृवन्दनदस्सदा माता पितृभ्यां नमः. पखण्डिरतिं मम शोकश्चवह्यमावः जीवनं च दिशो दिशा साज्यं त्रिवर्त्य संयुक्तमुर्हिना योजितं प्रियं मिलापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने आहि मां नरकात् घोरात् विजज्योतिर्नमोऽस्तुते. काण्डद्वयोपपाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः. उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम्. ఎన్నో జన్మల పూర్వ సుకృతం ఉంటే తప్ప ఇలాంటి ధర్మ కార్యాలలో పాల్గొనడానికి అవకాశం రాదు. అయితే 84 లక్షల సంవత్సరాలు అంటే 84 లక్షల తర్వాత మానవ జన్మ వస్తుంది ఒక్కసారి. ఆ మానవ జన్మ ఎలా వస్తుంది అంటే పూర్వంలో ఆ 84 సంవత్సరాల కంటే ముందు మనం చేసినటువంటి పాప పుణ్య కర్మలన్నీ అనుభవించిన తర్వాతే మానవ జన్మ వస్తుంది. అయితే పశుపక్షాదులని మొదలుకొని అంటే పిపీలి కానీ బ్రహ్మ పర్యంతం అంటే చీమ దగ్గర నుండి బ్రహ్మ వరకు అన్ని జన్మలైతే మానవ జన్మ ఎత్తుతాడు వీడు. అంటే మానవుడు అంటే స్త్రీలు పురుషులు ఇద్దరు అని అర్థం. మానవుడు అంటే మనువు అంటే మానవుడు అని అర్థం. అయితే ఈ మానవ జన్మ సార్థకత ఎలా అవుతుంది అంటే ఉత్తగా మనం పుడతాము, పుట్టిన తర్వాత బ్రతుకుతాము, ఏదో సాంసారిక జీవితంలో ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం అంటే చనిపోతామని అర్థం. ఈ మధ్యలో ఉండేటువంటి సంసారం ఏదైతే ఉందో ఈ సాంసారిక జీవితము చాలా విచిత్రమైన జీవితంలో ఉంటాం మనమంతా. అది ఎలా ఉంటుంది అంటే బాధలు కొన్ని చెప్పుకోలేనివి, కొన్ని చెప్పుకున్నవి. దీంట్లో ఏడుస్తాడు, నవ్వుతాడు, తిడుతాడు, కొడతాడు, కొట్టించుకుంటూ ఉంటాడు. ఇదేనా జీవితము అంటే ఇది కాదురా నాయన పరమార్థము. మనము జీవితంలో ఒక స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని కాస్త లోకజ్ఞానం వచ్చిన పిల్ల దగ్గర నుండి అడిగితే వెళ్ళిపోయే ముసలివాడు కూడా అయ్యా నాకు స్వర్గమే కావాలరా నాయన, అది తప్ప నాకు ఈ జీవితంలో ఏది వద్దు అంటాడు. ఎందుకు స్వర్గం ఒక్కటే గొప్పదా అనే మాట ఉంటే ఆ పైన ఇంకా చాలా లోకాలు ఉన్నాయి. స్వర్గం అనేది స్టెప్ 1, అది మనమందరం కోరుకుంటూ ఉంటాం. ఉత్తమ లోకాలని కూడా ఉంటాయి. వాటిల్లో ఉత్తమ లోకాలు ఎలా ఉంటాయి అంటే మానవ జన్మ 3 రకాలుగా ఉంటుంది. అది కారణ జన్మ సంతానము, కర్మ జన్మ సంతానము. ఈ 2 ఎలా ఉంటాయి అంటే కారణ జన్మ సంతానము ఎవరయ్యా అంటే అవతార పురుషులు, శంకర భగవత్పాదులు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి విద్యారణ్య స్వాములు కానివ్వండి, సన్యాసాశ్రమం తీసుకునే వాళ్ళంతా కూడా కారణ జన్మ సంతానము అంటారు వాళ్ళు. కర్మజన్మ సంతానం అంటే ఏమిటి అంటే మనమంతా అనుభవించేది కర్మజన్మ సంతానం. అంటే భార్యాభర్తల కలయిక వల్ల పుట్టేటువంటి సంతానాన్ని కర్మజన్మ సంతానం. మళ్ళీ ఈ కర్మజన్మ సంతానంలో మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది.
కొందరు తల్లిదండ్రులకు సేవ చేసేవాళ్ళు, కొందరు తల్లిదండ్రులే పిల్లలకు సేవ చేసేవాళ్ళు. అంటే తల్లిదండ్రులు చేసేటువంటి పాపపుణ్య కర్మలు పిల్లలకు ఆపాదింపబడతాయి. అంటే వీడు పుట్టేటప్పుడే కొందరు అవిటిగా పుడుతూ ఉంటారు, కొందరు గొప్పగా పుడతారు. ఇలా ఈ జీవితంలో ఏం చేయాలి అంటే కలియుగంలో ఏది గొప్పది అని అందరూ ఋషులందరూ కూడా బాగా సభ అంటే ఒక పార్లమెంట్ లాగా సభ ఏర్పాటు చేసుకొని ఋషులందరూ ఒక స్థితికి వచ్చారు. అంటే ఒక దగ్గర కూర్చొని కలియుగంలో మానవులు యజ్ఞయాగాలు చేయాల్సిన అవసరం లేదు, దానాలు చేయాల్సిన అవసరం లేదు, మరి వాళ్ళు ఏం చేయాలండి? భగవన్నామం చేయాలి. భగవన్నామం ఎలా చేయాలి? భగవన్నామం నోటితో చేయాలి, అది చిత్తశుద్ధితో చేయాలి. అంటే మనకంటే ముందు కలియుగానికంటే ముందు 3 యుగాలు గడిచిపోయినాయి. ఈ 3 యుగాలు ఎంత గొప్పవి అంటే చాలా పెద్దవి కూడా. కృతయుగము 17 లక్షల సంవత్సరాలు కృతయుగము, త్రేతాయుగము 12 లక్షలు, ద్వాపరయుగము 8 లక్షలు. అంటే అన్ని సంవత్సరాలు ఒక్కొక్క యుగానికి ఆయుస్సు. కలియుగ యొక్క ఆయుస్సు 32,4 లక్షల సంవత్సరాలు కలియుగం నుంచి ఆయుష్ ప్రమాణం. కలియుగం మొత్తం కూడా ఆయుస్సు. దీంట్లో కలియుగంలో మానవుడు బ్రతికేది ఎంత అన్నారు? 121 సంవత్సరములు అని మనకి వేదం చెప్పింది. ఇదంతా కూడా ఎవడో సైంటిస్టులో వాళ్ళు రాసింది కాదు. అనాదిగా సనాతన ధర్మము మనకి కొన్ని మార్గాలు ఏర్పాటు చేసుకొని. అయితే ఇలాంటి ధర్మ కార్యాలలో ఎవరు సుకృతం ఉంటే పాల్గొంటారు అంటే పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప. ఈరోజు ఈ బైర్ఖాన్పల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చూడటానికి ఎంతో యోగం ఉంటే తప్ప ఇక్కడికి రాలేము. నరసింహుడు అంటే ఎవడు అసలు అంటే రూపమంతా ఒక రకంగా ఉంటుంది, తల ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నరసింహుడు నారసింహ అని ఒక్కసారి పలికితే 9 సార్లు ఆ నామం పలికిన పుణ్యం వస్తుంది అని మనకి పురాణాలలో కనిపిస్తూ ఉన్నది. భాగవత ప్రారంభంలోనే నరసింహుడి యొక్క అవతారం కూడా చెప్పబడి ఉంది. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడయ్యాడో మీ అందరికీ నేను చెప్పవలసిన పని లేదు. హిరణ్యకశిపుడు ఎంత దుర్మార్గుడో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హిరణ్యకశిపుడు చాలా తపస్సు అయినటువంటి వ్యక్తి. ఇలా కోరితే అలా వచ్చేస్తుంది ఫలితం. అది ఎప్పుడు పై 3 యుగాలలో మానవుడు కోరితే వెంటనే ఫలాలు వచ్చాయి. కలియుగంలో ఎందుకు ఫలితం రాలేదు, ఎందుకు వస్తలేదు అంటే వీడు ఇక్కడ చిత్తశుద్ధితో ఉండడు. అంటే కలియుగానికి చాలా ఆయుష్ ప్రమాణం చాలా తక్కువ, మానవులకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. వీడు చేసే ప్రతి పనిలో కూడా విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. బాగా అందరూ గమనించండి. ఏదైనా ఒక పిల్లవాడిని అరే ఈ పని చేసి తీసుకురారా పెద్దవాడి దగ్గరికి వెళ్ళి అంటే ముందు వాడు భయపడతాడు. నేను చిన్న పిల్లవాడిని కదా, నాకు ఈ పని అప్పచెప్తారో లేదో ముందు వీడే భయపడతాడు. వీడికి అల్పజ్ఞానం చాలా తక్కువ, జ్ఞాపక శక్తి ఎంత తక్కువ అంటే కలియుగానికి ఉన్న కలి ప్రభావం చేత జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అది ఎలా వస్తుంది అంటే మనం చేసేటువంటి కార్యక్రమాల వల్ల జ్ఞాపక శక్తి చాలా తక్కువ. ఇంట్లో నుండి ఏదైనా ఒక వస్తువు బయటికి వెళ్ళి తీసుకురారా అంటే వీడికి 12 వస్తువులు అప్పచెప్పితే 10 వస్తువులే కొంపకు తీసుకొస్తాడు. మిగతా 2 వస్తువులు కొంపకేం తీసుకురాడు. అలా ఈ విఘ్నాలన్నీ తొలగిపోవాలి అంటే ఏం చేయాలి? నిరంతరం కూడా మనకున్న ఈ 120 సంవత్సరాలు కూడా ఎవడు బ్రతకడు కలియుగంలో. ఎప్పుడు పోతామో తెలియదు. అలాగే అందుకే కలియుగానికి పరాశరుడు అనేటువంటి ఒక ఋషి మనకి కొంత ఆయుర్దాయాన్ని 60 సంవత్సరాలకే కేటాయించాడు. వాడు ఏం కేటాయించాడు అంటే 60 సంవత్సరములు కనుక కలియుగంలో ఏ మానవుడైతే బ్రతుకుతాడో వాడు 120 సంవత్సరముల కింద లెక్క చెప్తాడు. అలా 82 సంవత్సరములు వచ్చేసరికి మానవుడికి ఒంటిలో శక్తి కూడా తగ్గిపోతుంది. 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళని చూడండి, వాడి చేతిలో కర్రను లేదా ఒక తోడు ఎవరో ఉంటే తప్ప నడవలేదు. జ్ఞాపక శక్తి, కంటి చూపు తగ్గిపోతూ ఉంటుంది. వీడు చెప్పినవి ఒక వ్యక్తిని గుర్తుపట్టడం కూడా తక్కువ ఈ కలియుగంలో. అది 60 సంవత్సరాలు పైపడ్డ వాళ్ళందరి పరిస్థితి. అలాగే మనము ఈ సంవత్సరము అంటే క్రోధినామ సంవత్సరము చివరి మాసము.
మళ్ళీ విశ్వావసనామ సంవత్సరానికి ఉంటామా వెళ్ళిపోతామా కూడా తెలియనటువంటి ఈ సాంసారిక జీవితంలో మనమందరము ఈత కొడుతూ ఉన్నాం. అంటే సముద్రంలో ఈత దిగిన వాడికి దాని లోతు తెలియదు, ఎంత లోపటికి కొడుతూనే ఉంటే వాడు సాగుతూనే ఉంటుంది జీవితం. రామాయణము వింటే ఎంత తీయగా విన్నా కొద్ది వినాలని అనిపిస్తుందో, భాగవతంలో నరసింహ అవతారం కూడా అంతకంటే గొప్ప. నరసింహుడు యొక్క ఎంతసేపు చెప్పుకున్నా ఇలా ఇంతసేపు కాదు, ఈ 7 రోజుల జాతర కాదు, 7 సంవత్సరాలు 70 సంవత్సరాలు నరసింహుడు యొక్క అవతారం చెప్పుకున్నా మన దగ్గర సమయం సరిపోదు. అందుకే ఈ కళ్యాణానికి వచ్చినటువంటి ఇక్కడే కూర్చున్నటువంటి భక్తులకి ఆ నారసింహుడు యొక్క, అంటే నరసింహుడని తెలుగులో చెప్పితే దాన్ని వ్యతిరేకంగా సంస్కృతానికి వెళ్ళేసరికి నారసింహుడు అవుతాడు. ఈ నారసింహుడు యొక్క అనుగ్రహం చేత మీరు అనుకున్నటువంటి పనులు కానివ్వండి, మీ వృత్తి కానివ్వండి, పిల్లల చదువులే కానివ్వండి, అవన్నీ కూడా ఉన్న స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళాలి. అయితే భగవన్నామం చేతనే మనకి మోక్షం వస్తుంది అని పరాశరుడు చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే, ఒక దగ్గర కూర్చొని రామాయణం మొత్తం కూడా చదివితే పుణ్యం వస్తుందో రాదో తెలియదు. శ్రీరామ అంటే పుణ్యం వస్తుంది వాడికి. ఆ 3 అక్షరాలలో 57 అక్షరాలు నిగూఢమై ఉన్నవి అని చెప్పి వాల్మీకి చెప్పినాడు. శ్రీరామ అంటే 57 అక్షరాలు దాంట్లో ఉన్నాయిరా నాయన. రామ అని చెప్పకూడదు, సీత అని విడిగా పలకకూడదు. సీత అని పలికితే రావణాసురుడు ఏమైందో తెలిసింది, రామ అని పలికితే ఆ రాక్షసి సంహారం ఎలా జరిగిందో తెలిసింది. అందుకే పురుషుడు కంటే స్త్రీ చాలా గొప్పది, అన్ని పనులలో గొప్పది. ఎందుకంటే స్త్రీ లేకపోతే మగవాడు ఏమీ చేయలేడు. ఏమి అంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు వీడు. ఎక్కడ ఏది చూసుకున్నా స్త్రీ బలం చేతనే వీడికి ఆయుర్దాయం కానివ్వండి, శక్తి సామర్థ్యాలు కానివ్వండి, అన్నీ కూడా స్త్రీ నుండే వీడికి రావాలి. అలాగని చెప్పి స్త్రీ పూర్తిగా గొప్పది కాదు. వీడుంటే తప్ప, తను ఉంటే తప్ప వీడు ఏ కార్యం చేయలేదు. అందుకే సాంసారిక జీవితం నుండి మనమందరం బయటపడాలి. ఏమయ్యా ఇంతసేపు సాంసారికంలో ఉండండి, దాంట్లో భగవన్నామం చేయండి అంటున్నారు, మళ్ళీ ఆ సాంసారిక నుండి బయటపడండి అని చెప్తున్నారు. అంటే సాంసారిక జీవితంలో ఎంతసేపు ఉన్నా అవి బయటపడే విషయాలు కావు. ఈ సాంసారిక జీవితంలో బయటపడాలి అంటే భగవన్నామం చేతనే మనందరికీ కూడా మోక్షం వస్తుంది. అందరూ కూడా ఒక్కసారి ఆ నారసింహుడికి నమస్కారం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు వారు చేస్తున్నటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా మీరే స్వయంగా చేస్తున్నట్టుగా భావన. స్కాంద పురాణంలో శ్లోకం ఉంది, సత్యనారాయణ స్వామి వ్రతంలో చిట్ట చివరి 2 నిమిషాల్లో అయిపోగొడతాం, మధ్యలో ఎక్కడ ఈ శుల్కములు లేక చెప్పనిక. చిట్ట చివరిలో ఒక శ్లోకం చెప్తాడు అయ్యగారు, కథావా శృణయాద్యస్తు పశ్యేత్వా వ్రతముత్తమం తస్య నశ్యంతి పాపాని సత్యదేవ ప్రసాదత. ఈ శ్లోకం ఎవడు చెప్పాడు అంటే నారాయణమూర్తి చెప్పలేదు, అలా నారదుడు చెప్పలేదు, వ్యాస భగవానుడు చెప్పాడు ఈ శ్లోకం. అసలు ఈ వ్రతానికి సంబంధానికి శ్లోకానికి ఏమాత్రం సంబంధం లేదు. ఎవడైతే వ్రతం చేస్తున్నప్పుడు ఆ వ్రతాన్ని చూస్తాడో, వింటాడో, చదువుతాడో, చేసేవాడికి ఎంత పుణ్యం వస్తుందో, ఇక్కడ ఉన్నటువంటి ఈ పూజ చేస్తేనే పుణ్యం వస్తుంది అంటే అపోహ, అది మూఢనమ్మకం. చేస్తున్నప్పుడు చూడాలి, చూస్తున్నప్పుడు వినాలి. ఈ చేస్తున్న పుణ్యం ఎవడైతే ఎంతైతే వస్తుందో విన్నవాడికి, చదివిన వాడికి, చూసిన వాడికి అంతకంటే ఎక్కువ వస్తుంది. దక్షిణామూర్తి తన దగ్గర శిష్యులందరికీ అతను మౌనంగా కూర్చొని శిష్యులందరూ దక్షిణామూర్తిని చూస్తారు. వీరు అడిగిన ప్రశ్నలు దక్షిణామూర్తికి తెలిసిపోతాయి, ఆయన మౌనంలో ఉంటాడు, వీళ్ళకి సమాధానాలు కూడా అర్థమవుతాయి. అది ఎలా వీలవుతుంది అంటే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదవే తేనాస్య శ్రవణాత్ తదర్థమనునా ధ్యానాత్ చ సంకీర్తనాత్. బాగా గమనించండి, చిన్నపిల్లలకి ఏదైనా ఒక స్టోరీ కథ చెప్పితే వాడిని మరుసటి రోజు ఆ కథ అడిగితే మనము అక్షరం పొల్లు పోకుండా ఎలాగైతే చెప్తామో ఆ పిల్లవాడు మరుసటి రోజు అలాగే చెప్తాడు. వాడు దీన్ని చదివాడా, చదవలేదు, మనం చెప్పిన కథని విన్నాడు, ఆ విన్న శక్తి చదివే దానికంటే ఎక్కువ అని
దక్షిణామూర్తి చెప్పాడు శిష్యులందరికీ. అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి పూజ మేము చేయలేకపోతున్నామనే భావన కాకుండా మేము కూడా ఈ కళ్యాణం చేస్తున్నాము, మా చేతుల ద్వారా కూడా ఇది ప్రతి సంవత్సరం జరగాలి, ఉన్న స్థాయి నుండి ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, ఈ కళ్యాణం ఈ స్థాయిలో కాకుండా ఇంకా మంచి స్థాయిలో చేయాలి, లక్షలాది మందికి మనం ఈ ఊరు నుండి ఈ 7 రోజులు లక్ష మందికి కాదు ఇంకా ఆ పై ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానం చేసే శక్తి సామర్థ్యాలు మనందరికీ ఆ భగవంతుడు ఇవ్వాలి. ఇతోపి ఇంట్లో ఉండేటువంటి కష్టాలన్నీ తీరిపోవాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి, శరీరం సహకరించాలి. అంటే కలియుగంలో శరీరం సహకరిస్తారో ఏం చేయరు. అందుకని ముందు ఆయురారోగ్యాలు బాగుండాలి, ఆ తర్వాత ఇంట్లు బాగుండాలి, ఊరు బాగుండాలి, గ్రామం దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి. అంటే కలియుగంలో ఈ నారసింహుడి యొక్క అనుగ్రహం మనందరికీ చాలా ఉత్కృష్టమైంది అని మనకి భాగవతంలో ఇదంతా చెబుతూ వస్తూ ఉంటాడు. లక్ష్మీ నరసింహస్వామి గోవింద. అయం ముహూర్తస్ముహూర్తోస్తు సర్వంగళ తయో సంస్మరణాకం సంసర్వతో జయమంగళం లవస్తేషాం జయస్తేషాం పరాభవ ఏషామిందువరశ్యామోస్తో జనార్దన ఆపదానవహర్తారం దాతారం సమం బలాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణ నమోస్తుతే. ముహూర్తే మహావిష్ణురాజ్ఞా శ్వేతవరాహ కల్పే భరతవర్షే భర్గణనే వీరవర్దక్షిణ శ్రీశైలస్యాడవిషప్రదేశే కృష్ణాదేశే లక్ష్మీ చాంద్రమానే క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శశిరతో ఫాల్గుణమాసే శుక్లపక్షే సప్తమ్యాం నక్షత్రే శుభయోగేషు ఏవంశో స్వాదితో గోత్రోద్భవస్యోత్ర నృసింహజన్మానామధి సమేత కాశ్యపగోత్రస్య నృసింహజన్మానామధేరస్య విజయ లక్ష్మీనామధర్మపత్ని సమేతస్య ఋతమానస్య సకుటుంబానాం ఆదిశ్యాభివృద్ధ్యార్థం యజమానస్య గోత్రోద్భవస్య నానా గోత్రోద్భవస్య నానా వర్షోద్భవస్య భేదానాం ఆదిశ్యాభివృద్ధ మహర్షి గోత్రోద్భవస్య నరసింహల్లవదేశ్య ధర్మపత్ని సమేతస్య అనితారవయస్యాః ఆసియా సకుటుంబస్యాః. ఇక్కడ 2 అయిపోయింది. మీ అందరి గోత్రాలు చెప్పాలని మాకు కూడా ఉన్నది ఇక్కడ, కానీ ఇక్కడ రెండు బాగా అవుతున్నది. ఎవరేమందరూ మా గోత్రాలు చెప్పలే, మా పేర్లు చెప్పాలి లేదు అనుకోవద్దు. మీరు ఎక్కడ కూర్చున్న అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా మీ గోత్రము, మీరు ఆడపిల్లలు ఉంటే భర్త పేరు, మగవాళ్ళు ఉంటే భార్య పేరు, మొదలు భర్త పేరు మగవాళ్ళ పేరు చెప్పి తర్వాత ఆడపిల్లల పేర్లు చెప్పుకోండి. తర్వాత సహ కుటుంబసి అంటే మీ ఆడపిల్లలు మగ పిల్లలు కూడా చెప్పుకోండి. సబాంధవసి అంటే మీ చుట్టుపక్కల కూడా వస్తారు కాబట్టి మీ చుట్టుపక్కల పేర్లు కూడా చెప్పుకోండి. ఎవరు కూడా ఇక్కడ అందరు సమానమే, దేవుడు అందరు సమానమే, అందరికి దేవుడు సమానమే కాబట్టి ఇక్కడ అందరం సమానమే. ఇక్కడ అందరి పేర్లు చెప్పాలని నాకు కూడా ఉన్నది, కానీ ఇక్కడ పొద్దుపోయింది చెప్పాలి చెప్తా సాయంత్రం అవుతుంది. మరి అందుకు మీ గోత్రము, మీ పేర్లు, భార్యల పేర్లు, భార్యలు భర్తల పేర్లు, కుటుంబ సభ్యులు అన్నప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు, మళ్ళా సబాంధవస్య అన్నప్పుడు మీ బంధుజనులు యాజన్న కాడికి ఎవరికైతే గుర్తున్నారో గుర్తున్న పేర్లు అన్ని కూడా చెప్పుకోవచ్చు. ఆ యజమానస్యాః నానా గోత్రోద్భవస్యాత్రాణాం నానానామధేయానాం ఆదిశ్యాభివృద్ధ్యర్థం జగద్రక్షణార్థం శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. యజమానానాం తెచ్చిన బట్టలు అన్ని కట్టిస్తాను ఇక్కడ. నరసింహస్వామిలో బరువైందాకేసం బట్టలు, ఎవరి బట్టలు కూడా వదిలేము ఇక్కడ. బట్టలు కట్టలేదు అనుకుంటున్నారేమో కానీ అన్ని కడతాము, అన్ని దండలు వేస్తాం.
బట్టలు కడతాము. ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో ఐరాన్లు తెచ్చుకొని పంతుల్ని పిలిచి గణపతి పూజ బాసింగాలు ఎట్లా అంటామో ఇక్కడ కూడా ఐరాన్లు తెచ్చి మరి బాసింగాల పూజ, మరి ఇక్కడేమో నరసింహస్వామి కళ్యాణం కాబట్టి గణపతి పూజ పుణ్యాహవాచనం ఇక్కడ చేస్తాము. ఇళ్ళల్లో అయితేనేమో ఈ ఆరువులను తోలి ఐరాన్లను తెచ్చుకుంటాం. అంతకుముందు కొట్టమ్మాయిల పోలు చేసుకుంటాం. ఇక్కడ కూడా రాత్రి అయిపోయింది కొట్టమ్మాయిల పోలు. ఇప్పుడు ఇక్కడ ఐరాన్లను తెచ్చుకున్నాము. ఇక్కడ కొట్టం పుణ్యావాచన అంటే 3 గ్లాసులు పెట్టుకుంటాం. మేము కలశం పెట్టి ఇక్కడ నరసింహస్వామి కళ్యాణానికి ఐరాన్లు మట్టి కుండలు వాడవచ్చు. కానీ ఇక్కడ ఈ పాత్రదానం ఇలా పాత్ర నుంచే చేస్తాం కాబట్టి ఇక్కడ ఆ పూజ జరుగుతున్నది. ఇది అయిపోగానే బాసింగాలు కట్టుడు, కంకణాలు కట్టుడు, ఇక పెళ్లి బట్టలు కట్టుడు. ఎవరి బట్టలు కూడా ఇంకెవరు మర్చిపోయి మీ దగ్గర ఇయ్యండి. అందరి బట్టలు కూడా నరసింహస్వామి కట్టిస్తాం, పూలదండలు వేస్తాం. కళ్యాణం నిదానంగా జరుగుతుంది. పక్కనే వంట అయింది. మీరు ఇట్లాగా కచ్చర పిచ్చర చేసి నరసింహస్వామి చెప్పారు. మీరు అట్లా ఒక్కొక్కట నిదానంగా పోయి తలంబ్రాలు వేసి నిదానంగా అడవులకు ఒడిబియ్యం పోసి మీరు అక్కడ ప్రసాదం నిదానంగా ఉన్నది కాబట్టి ప్రసాదం నిదానంగా వితరణ ప్రసాదం ఎట్లా తీసుకుంటారు అట్లా ప్రసాదాన్ని తీసుకొని ఆ వండి అన్నదానం చేసిన వాళ్ళకు కూడా పుణ్యం కలుగుతుంది. తిన్నందుకు మీకు కూడా పుణ్యం కలుగుతుంది. దేవుట్లాగా కచ్చరి బిచ్చరి చేసి అసలు దొక్కినట్టు చేయకూడదు. నిదానంగా ఒకరి తర్వాత ఒకరు రాండ్రి. ఇక్కడ పెళ్లి తర్వాత పెళ్లిళ్ళలో ఎట్లా చూస్తామో అక్కడ కాకుండా ఇక్కడ పక్కనే భోజనాలు కాబట్టి నిదానంగా భోజనం చేయండి. నిదానంగా తలవాళ్ళు దేవుని పాదాల మీద వేయాలి. మనుషులకు అయితే తల మీద వేయాలి. 100 ఏళ్ళు ఉండు బతుకు, 1000 ఏళ్ళు బతుకని నరసింహస్వామి 310 సంవత్సరాలు అంటే మీరింటికి అయిపోయింది. ఇప్పుడు 311వ సంవత్సరం మన గుడి దగ్గర నరసింహస్వామి కళ్యాణం జరుగుతున్నది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నరసింహస్వామి నెత్తి మీద మాత్రం తల మీద అక్షతలు ఎవరు కూడా వేయదు. ఎవరు వేసినా నరసింహస్వామి కనిపించినా కనపడకుండా ఆ పాదాల దగ్గర వేసి అక్షింతలు వేసుకుంటే ఈ మానవ జన్మకు మహాపుణ్యము. మరి వచ్చే జన్మ ఉన్నదో లేదో, మరి ఈ జన్మలో అయితే మానవులు ఏ జన్మలో పుణ్యం చేసినామో ఈ జన్మల మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ అక్షింతలు మాత్రం పాదాల మీద వేయండి. ఒడిపియ్యం మాత్రం తప్పకుండా ఇక్కడ చీరవరుస్తారు కాబట్టి నిదానంగా ఒడిపియ్యం పోయింది. లక్ష్మీరమణ గోవింద గోవింద. క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థం శ్రీరామరక్షణార్థం శ్రీలక్ష్మీ నృసింహ సా పరబ్రహ్మణే నమః. దివ్య లీలా కళ్యాణోత్సవాఖ్యం కర్మ కరిష్యమానస్తరంగత్వేన పంచాని సహ స్వస్తి ముఖే విష్ణుకంఠేర్ద్రసమాశ్రితూలే కుక్షోసాగర సర్వే దీపావసుంధర మహాగణాధిపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. అసునీతే పునరస్వాసక్ష పద్మార్కం గదానన మహర్నిశం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానమర్పయామి సమర్పయామి పయామి మహాగానయో పాఠ్యం సమర్పయామి. వైరణాయ యోగ శివరమోదరః స్నానం సమర్పయామి. ఆచమన్య సమర్పయామి. అభివస్త్రా అభిచంద్ర దేవసోమ వస్త్రూపం సమర్పయామి. ఓష్ణార్పయామి. గంధం సమర్పయామి.
ఈశ్వరీతో సర్వభూతానాంతాన్యోపక్వయేశ్రియం గంధం పరికల్పయామి గంధాచూర్ణం సమర్పయామి కుంకుమ విలేపనం సమర్పయామి అక్షతైః పుష్పైః పూజయామి సుముఖాయ నమః ఏకదంతాయ నమః ఓం అఖిలాయ నమః ఓం నీలంకాయ నమః ఓం లక్ష్మణాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః పాలకవిరాయ నమః గజాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః శేషాయ నమః కర్ణపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః నానావిధ పరిమళపత్రే పుష్పై పూజయామి నానావిధ పరిమళపత్ర పుష్పై పూజయామి ధూపం సరస్వతి నానాదండైకం ఆగ్రహి సర్వదే వరధూపో యత్రతి దర్శయామి ధూపదీపానందర్శయామి సమర్పయామి నైవేద్యా గాయత్ర్యాది ప్రోక్ష్యాల్ యజ్ఞం భర్గో దేవస్య ధీమహి మహాగణాధిపతే నమః సత్యం వరించామి అమృతమృతోపస్థం స్వాహా పానాడు స్వాహ వ్యానాడు స్వాహ ఉదానాడు స్వాహ సమానాడు స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపితానమసి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ఆచమనీయం సమర్పయామి సాధూలం సమర్పయామి బాజా బాజా చప్పుడు ఓం లక్ష్మీరాత్రశ్చ ముఖే తదామాసగో సృజామసే మనోహంసే దాతవేదోగామ పురుషం జగదు అభిప్రదజ్ఞాశ్యామి నీరాజనంతరం శుద్ధ ఆచమనీ సమర్పయామి गणेश महाराज की जय अंदर भजंत्री गणपति महाराज की जय महागणाधिपतये नमः मंत्रपुष्पांजलिं समर्पयामि प्रार्थनां समर्पयामि अनजाकृतपूजया महागणाधिपतिः सुप्रीत सुप्रसन्नो वरदो भवतु उत्तरे शुभकर्मण्य विघ्नमस्ति भवन्तो गृहतो उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु महागणाधिपति प्रसादं शिवाग्रन्थामि गणपतिं यथास्थानं प्रवेशयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च सिद्ध्यर्थं वृद्ध्यर्थं ध्यानार्थं प्रदार्थं च महादरी सह स्वस्तिर्वाचरिष्ये वर्णश्रुतेहवमद्याच मृडदात्वानुवस्सुराचके भाकलसे वर्णमावाहयामि प्रयादि यस्मान् स्वावेशोदमीवो भवानः त्वेमहे प्रतिजन्नो जरस्तुषन्ने बृन्दपदे सिन्धु दक्षिणकलशे वास्तुपुरुषमावाहयामि ब्रह्मादेवानां परमेकवीनां ऋषिविप्राणां महेशोमृगाणां शेणरुद्रानागस्वधुतिर्मणः सोमः पवित्रमन्ये द्वैभुन् उत्तरकलशे ब्रह्माणमावाहयामि स्थापयामि पूज कलशेषु लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः अरुन्धनी वसिष्ठाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः पुण्याहं दीर्घमाजरस्तु शिवापसन्तु सौमनस्यमस्तु अक्षरं जारिष्टं जास्तु पुण्यं वर्धदाघोषान्तरस्तु कृत्वा सर्ववेद यज्ञक्रियाग्रहकर्मारम्भा शुभा शोभनाः प्रवर्तन्ते तमहमोङ्गारमादिगृ भवद्भरणज्ञातः पुण्यं पुण्याहल्लाचरिष्ये ॐ भद्रं गृह्णेभ्यश्रीजामदेवाः भद्रं पश्येमाक्षभिर्जनिद्राः स्थिरेरङ्गैः दृष्ट्वागोधस्तनूभिः वशेमदेवहि तन्निदारुः द्रविणोदा द्रविणहस्तरस्य द्रविणोदा समरस्य प्रियोषधो द्रविणोदा वीरवति विषण्णो द्रविणोदा रासते दीर्घमाडुः सविता पश्चादात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविता धरात्तात् सविता पातु सविता सवितां जनेन वायोः भवति जायमानोऽह्नां केतुरुषजा मेत्तिग्रे भागं देवेभ्यो विदुधाद्याजं प्रचन्द्रमास्तिर्दीर्घम् आपोहृदा गिरिजामयमाणो मध्यं मध्योजो हवीमेतरेदोषस्मासु देहीयाभिरमेमृतश्यावा यस्मै वीरवन्तं गोरजन्निहरे सत्त्वा सिन्धानि राजा प्राग्रशें
దీర్ఘమాజరస్తోమనసమాధి సమాహిత మనసస్మః ప్రసీదంతు భవంతః ప్రసన్నాత్మః వేద సమర్థరస్తు శాస్త్ర సమర్థరస్తు గృహే ధనధాన్య ముహూర్త జన్మ నక్షత్ర సర్వే దేవా ప్రియంతా ప్రియంతా ఆది నక్షత్ర దిక్దేవతా ప్రియంతా బ్రహ్మపుత్రై వసవనే ఓం పుణ్యాహం స్వస్తరే వాయుపప్రవామహే సోమం స్వస్తి భువనస్య పదే బృహస్పతి సర్వగలు స్వస్తరే ఆదిత్య పక్షరే వేద స్వస్త్యా ప్రేరంతి పక్షాం స్వస్తిమభ్యుజ్యంతి స్వస్తి వేద ప్రియంతి స్వస్త్యంతి స్వస్త్యంతి స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పురుషాస్తవేడాః స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః అష్టౌ దేవావసో సౌమ్యాసః చతుస్రో దేవే రుద్రాశ్రమిష్ఠాః తే యజ్ఞంబాత్ సంవత్సరేణ అమృతగ్గు లక్ష్యం సకుటుంబాద మహాజన నమస్కృవానాద ఆశీర్వచనముపేక్షమానాద ఆదిష్మదే స్వస్తి భవం ఆదిష్మదే స్వస్తి. అందరూ కూడా సకుటుంబానాం అని మనసులో అనుకోండి. లక్ష్యం సకుటుంబానాం శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మనే మహాజన సకుటుంబానాం అని మనసులో ఆదిష్మదే స్వస్తి భవంతో బ్రువంతో ఆయుష్మదే స్వస్తి. లక్ష్యం సకుటుంబానాం శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజన నమస్కృవానాద ఆశీర్వదనముపేక్షమానాద ఆదిష్మదే స్వస్తి భవంతో స్వస్తి దేవానా వృద్ధాని త్రీని ఛందాగోషే త్రీని ధవనాని త్రీశలోకేశ ప్రతిష్ఠ వామదక్షిణహస్తాభ్యాం దక్షిణోత్తరకలశోగృహీత్వా సతతం దారార్భిషించేదేభిర్మంత్రైః వాస్తోస్పదే ప్రతిదానే యస్మాత్ స్వావేశో నమీవో భవానః యత్వేమహే ప్రతిదన్నో దిశస్వజన్న ఏతదుపదేశంతి వాస్తోస్పదే శిగ్విదాసకుల్సదాతే సక్షేమిః క్షేమోపరోగే వరుణో జోజంబాత స్వస్తిభిः సదా నః. బ్రాహ్మణే స్వమృతగుంభితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానమృతే సదా తేన సహస్రధారేణ పవమాజఃప్రోత్తమా ప్రాజాపత్యం పవిత్రం తతోద్యాపగోహిరత్మనిం భూతం బ్రహ్మపురీమహే ఇంద్రస్సు నీతి సహమాపనాతు సర్వస్వస్త్యావరణ సమీచ్యా జమో రాజా ప్రవృణాన్ జాతవేదా మూర్తినిత్య ప్రాచ్యాం దేవార్చునో మార్తిరింతాం దక్షిణాజాం దిశిమాసాః పితరో మార్తిరింతాం ప్రతీచ్యాం దిశగృహాః పశవో మార్తిరింతాముదీచ్యాం నిష్యాపోషధజో వనస్పతిరో మార్తిరింతాం మూర్ధాజాం దిశి యజ్ఞసంవత్ యజ్ఞపతిర్మార్తిరింతాం ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానానామభ్యః లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాదివిగ్రహస్వరూపేభ్యः లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాదివిగ్రహప్రీత్యర్థం గౌతపుణ్యాహవాచన మంత్ర జప దక్షిణ మానసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమః. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య తత్రాతీతస్య చతుర్దశ భువనాధీశ్వరస్య జగద్రక్షణార్థం శ్రీలక్ష్మీ నృసింహ కళ్యాణోత్సవాంగత్వేన రక్షార్థం రక్షాబంధన ధారణం కరిష్యే. విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ తత్రాతీతస్య లక్ష్మీ నృసింహ కళ్యాణోత్సవాంగత్వేన రక్షాబంధన ధారణ సహిత యజ్ఞోపవీత పూజాం కరిష్యే.
రక్షాబంధన సహిత యజ్ఞోపవీతాధిష్టాన దేవతాభ్యో నమః. గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి, నైవేద్యం పరికల్పయామి. సర్వతత్వాత్మనే లక్ష్మీ నృసింహపరబ్రహ్మణే నమః. తాంబూలాన్ని సర్వోపచారాన్ పరికల్పయామి. ఓం విశ్వే ఋషిబంధవే. రక్షాబంధన ముహూర్తస్తు ముహూర్తో అస్తు. పూర్వోక్తేన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం లక్ష్మీ నృసింహగణోత్సవాంగత్వేన సకల శ్రౌతస్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన యోగ్యతా ఫల సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే. పరప్రాణానాయ పంచోపచార పూజ పరప్రాణానాయ ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, శ్రీకృష్ణాయ నమః. అయ్యా నరసింహస్వామికి యజ్ఞోపవీత ధారణ అవుతున్నది. ఇది వారి మామగారైనటువంటి కన్యను ఇచ్చే తండ్రి వరుడికి వేసేటువంటి సువర్ణాభరణము. అందరూ కూడా దీన్ని చూసి నమస్కరించండి. లక్ష్మీ నరసింహ గోవింద గట్టి మీద సహజం పురస్తాత్ ఆడిశ్యమ క్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీ బలమస్తు తేదా. పునః ప్రాణానాయమ్య ధృత్వా ఆచమ్య. ప్రాణానాయమ్య పూర్వోక్త ఏవం గురు విశేషణ విశిష్టాయ శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం లక్ష్మీ నృసింహ కళ్యాణోత్సవాంగత్వేన జైష్యే పరికృత్యమయేన ఆర్హణీయ ఆర్హణీయ ఆపహ ఆమాగన్నిద్వాభ్యాం మురో మధుపర్గం అభిమంత్రయేత్. ఇవం వస్త్రాన్ని పీవసావసాథేర్వోరక్షిద్రామంతవో అవాదురతమను తాని విశ్వర్తేన మిత్రావరుణ సచేతే. స్వామివారికి అమ్మవారికి పట్టుమొక్క పర్కాలు కూడా సమర్పించడం జరుగుతుంది. లక్ష్మీ నృసింహస్వామినే నమః. సమర్పయామి. లక్ష్మీ నృసింహ కళ్యాణోత్సవాంగత్వేన వరాన్ ప్రేషయిష్యే. మదర్థం కన్యాం వృణీధ్వం, మదర్థం కన్యాం వృణీధ్వం, మదర్థం కన్యాం వృణీధ్వం. తానాదితో ద్వాభ్యామభిమంత్రయేత. ఓం ప్రసద్మంతాధిరసానస్య అస్మాకం ఉభయత్రిదోషత్యౌన్యస్యాన్నమోభుమోదనే అనుధరార్యవస్పందుమంథాయే విస్తకాయో సమర్యమా సంభవో నో నినీయాత్సన్. ఏమమస్తు దేవాః తే కన్యాదాతారం దత్వా గృహతే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. అయ్యా ఇప్పుడే స్వామివారి యొక్క పూర్వంలో ఎవరున్నారంటే వారి తాతగారు. ఈయన వివాహం చేసుకుంటున్నాడు. వీడు ఇతను నిమిత్తం మనందరం కూడా స్వామివారికి ఒక కన్యని వెతికి పెట్టాలి. నరసింహస్వామికి ఒక అందమైనటువంటి అమ్మాయిని మనమందరం వెతికే బాధ్యత ఇప్పుడు మనకు దక్కింది. అంటే పూర్వంలోనే వారు వివాహం చేసుకున్నారు. మనల్ని ఉద్ధరింపజేయడానికి స్వామివారు అవతారం ఎత్తారు. మనం వచ్చాము, మన గోత్రనామాలు చెప్పితేనే స్వామివారు మనల్ని అనుగ్రహిస్తాడు అనుకుంటే పొరపాటు. మనం వచ్చామా లేదా దేవుడికి తెలుసు.
వీడు నా కోసం వచ్చాడు కాబట్టి వీడికి ఇవ్వాల్సింది చేస్తా అనుకుంటాడు భగవంతుడు. మనం ఏమి కోరకూడదు, నిష్కామంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. పిల్లలకి ఏది కావాలో తల్లికి తెలుసు. చిన్న పిల్లవాడికి ఏడుస్తుంటే వెంటనే తల్లి వస్తుంది, పాలు ఇస్తూ ఉంటుంది. ఎంత పెద్ద అయినా ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే అన్నట్టు మనమంతరం భగవంతుడి దగ్గర కప్పల వలె పిల్లల వలె ఉంటాం, గంతులు ఇస్తూ ఉంటాం. మనకేం కావాలో వాడికి తెలీదా? అందుకే ఏది కొరకూడదు, ఏది కావాలో మనకి స్వామివారికి తెలుసు. అందుకని ఈ కార్యక్రమంలో స్వామివారిని అమ్మవారిని వెతకడం కోసమై నలుగురు బ్రాహ్మణులు ఎలాంటి వాళ్ళు అంటే పూర్తిగా వేదాధ్యయనం చేసి ఉండాలి, దాని అర్థం తెలిసి ఉండాలి, మంచి మాటకారి అయి ఉండాలి. బాగా గమనించండి, ఒక సంబంధం వెతకడానికి వెళితే మన గురించి అన్ని తెలిసిన వాడు ఉండాలి. అంటే మన తాత ఎలాంటి వాడు, వాడి కొడుకు ఎలాంటి వాడు, వాడి కొడుకు పిల్లగాడు ఏం చేస్తాడు, వీడు ఉద్యోగం చేస్తాడా, ఉత్తగా తిరుగుతాడా, పిల్లడు ఏం పోషిస్తాడు. అలా ఈ నరసింహస్వామి నిమిత్తమే మనమందరము ఒక పిల్లను వెతకడానికి వెళ్తూ ఉన్నాం. చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణే శుభం భవతో ఆత్రేయార్చనాన శ్యావాశ్వత్రయారుషేణ ప్రవరాన్ ఆత్రేయ సగోత్రోద్భవస్య పరబ్రహ్మ శర్మణో నత్రే విశ్వంభర శర్మణ పౌత్రాయ వాసుదేవ శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే శుభం భవతో ఆత్రేయార్చనాను శ్యావాశ్వత్రయారుషేణ ఆత్రేయ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాతాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్రాతీతాయ శ్రీ నృసింహ శర్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే శుభం భవతు భార్గవశ్యావణ ప్లువాన ఔరవజామజ్ఞ పంచారుషేణ ప్రవరాన్విత శ్రీవత్సల గోత్రోద్భవస్య శర్మణో నప్రీ రత్నాకర శర్మణ పౌత్రీ క్షీరాభ్య శర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణే శుభవో భార్గవశ్యావణ ప్లువాన ఔరవజామజ్ఞ పంచారుషే ప్రవరాన్విత శ్రీవత్సల గోత్రోద్భవాన శక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి స్వరూపిణీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికా ద్వాత్రింశత్ భూజాలంకృత మూల ప్రకృతి స్వరూపిణీ శ్రీ లక్ష్మీనామినీ కన్యా ధర్మ ప్రజా సంపత్త్యర్థ స్త్రియముద్వహే వరః ప్రాణానాయమ్యా వరః ప్రాణానాయమ్యా వరః ప్రాణానాయమ్యా పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం లక్ష్మీ నృసింహ కళ్యాణోత్సవాంగత్వేన వరం మధువర్గేణ సువర్ణేన పూజయిష్యే పూర్చాభ్యా పరిగృహ్య ఆప ఇతి ప్రాహ ఓం రాష్ట్రభృతస్యాచార్య సంధీమాత్మజ్యోషం ఆపఃపాద్యా ఇతి దాత చందన్నాశనిత్వే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని దక్షిణం పాదం పూర్వం బ్రాహ్మణాయ ప్రయచ్చేత్ ప్రాణ ప్రక్షాళనం కుర్యాత్ నమోస్తనంతాన సహస్రమూర్తనే సహస్రపాదాక్ష పదంత్రీలు స్వామివారి పాద ప్రక్షాళన, స్వామివారికి కాళ్ళు గడిగే సందర్భం. ఓం నమోస్తనంతాన సహస్రమూర్తనే సహస్రపాదాక్షి శ్రోరుబాహవే సహస్రనామ్నే పురుషాద శాస్త్రే సహస్రకోటిగధారిణే నమః. ఆచమ్య ప్రాణానాయమ్యా చరణం పవిత్రం వితతం పురాణేన భూతస్తరతి నిష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతా అభిపాప్మానమురాదంతరేమ లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమాస్వతో అమృతస్య ధారా బహుధారోహమాన్ చరణం నో లోకే సుజితాన్ దధాతు. ఓం శుభకేసర ఆరోహ శోభయంతి ముఖం మమ
పరం మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే చరణం పవిత్రం ఉతతంబురానైన పూతస్తరదురుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాని పాత్మానమరాతుందరేమ లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మాస్తు అమృతస్య ధారా బహుధా దోహమానం చరణన్నో లోకే సుధితాన్ దధాతు నమోస్తనందాన సహస్రమూర్తరే సహస్రపాదాక్షిశిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి జగధారిణే నమః ప్రక్షాళయితారం ఆచమ్య మధుపర్క ఇది ప్రాశ్యా త్రివృతమేకే ఘృతం చ పాంతమేకే ధానా సత్వోగశ్చ పూర్తాభ్యాం పరిగృహ్య దాతా మధుపర్క ఇది ప్రాహ మధుపర్కః 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 త్రయీ విద్యాజై యశోసి యశోసి బ్రహ్మణు దీప్తిరసి తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం ఆమా గణేశ సావర్త సాసగోషపజసాతేజసాచ తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం. స్వామివారికి చాలా ప్రీతి అయినటువంటి ద్రవ్యం ఏదంటే పానకం. పానకం అందరికీ తెలిసే ఉంటుంది. ఆ నీళ్ళల్లో కాస్త బెల్లం ముక్క, కాస్త దాంట్లో సుగంధ ద్రవ్యాలు. ఎందుకయ్యా ఇది స్వామివారికి ఎందుకు ఇష్టము అని అంటే, పూర్వంలో బంధువులకి ఈ వాహనాలు ఉండేవి కాదు కదా. అంటే వీడు రావటానికి మార్గం చాలా దగ్గరైనా నడుస్తూనే రావాలి. అంటే ఒక 70-50 సంవత్సరాల క్రిందికి వెళ్ళిన బస్సు సౌకర్యాలు కూడా చాలా తక్కువ. అంటే ఇప్పుడు కూడా తక్కువ, అలా ఊర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ వచ్చినటువంటి వాడికి ఏమి ఇస్తే వీడి అలసట తీరుతుంది అంటే, బెల్లము జీలకర్ర కలిపినటువంటి ద్రవ్యము చలువ చేస్తుంది అని మనకి అనాదిగా సాంప్రదాయంగా వస్తుంది. ఈ పానకము ఎప్పుడైతే వచ్చినటువంటి వ్యక్తికి ఇస్తామో, ఇంటికి ఎండలో బాగా అలసిపోయి వచ్చిన వాడికి ఇప్పుడు చాలా చల్లనీళ్ళు ఇస్తే వాడు తృప్తి పడతాడు. నిజమైన జలం అని కాదురా నాయన, ఈ పానకము ఎవరికైతే చెందుతుందో వాడు చాలా తృప్తి పడి ఆ వేడి అంతా క్షణాలలో తీసివేస్తుంది. చలువదనము శరీరానికి అంటే ఆపాదింపు, అంటే శరీరానికి కావలసినటువంటి చలువ తగ్గుతుంది. ఆ వాతం అంతా వేడి అంతా వెళ్ళిపోతుంది అని పానకము స్వామివారికి చాలా ప్రీతి. అలాగే ఓం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ఓం యన్మధునో మధౌజం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధౌజేన పరమేనాన్నాద్య వీర్యేణ పరమోన్నాత్ మధౌయోసాని సకృన్మంత్రేణ త్రిస్తూష్ణీ అమృతాపిదానమసి అపఃపీత్వా అమృతాపిదానమసి అపఃపీత్వా దాతా భూతం వరః భూతం సా విరాట్ తన్మాక్షాత్ తస్య దేశీయ తన్మ ఊర్జంధా. ఓం కల్పయతా ఓం ఉత్సృజతా సిద్ధమన్నగుం భూతం దాతా విరాట్ తన్మాక్షాత్ తస్య దేశీయ తన్మ ఊర్జంధా. ఓం కల్పయతా ప్రాణానాయమ్యా విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం లక్ష్మీ నృసింహ దివ్య కళ్యాణోత్సవాంగత్వేన. అందరూ కూడా నేను చెప్పే వాక్యాలు జాగ్రత్తగా చెప్పండి. ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయ ఆనంద బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్య ఉదకపూర్వకం కన్యాదానం అహం కరిష్యే. అయితే ఎంతమంది కొడుకులు ఉన్నా ఇంట్లో స్త్రీ లేకపోతే ఆ జన్మ వ్యర్థమని మనకి రామాయణంలో కనిపిస్తుంది. దశరథుడికి 3 భార్యలు కాదురాయన, 365 మంది భార్యలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సంతానం అవ్వకపోతే చిట్ట చివరిగా ఈ దశరథుడు ఈ 3 చేసుకుంటాడు. ఈ 3 చేసుకున్నాక కూడా ప్రారంభం చేత సంతానం కలగదు. అందుకే అశ్వమేధ యాగం చేయమని ఆ మునివర్యులు చెప్పితే ఆ యజ్ఞ ప్రసాదంగా తను ఆ ప్రసాదం తీసుకుంటే తప్ప ఇతనికి సంతానం అవ్వలేదు. ఎంతమంది కొడుకులు ఉన్నా
ఒక్క స్త్రీతో సమానం కూడా కాదు. అందుకే కన్యాదానము చేయాలి అంటే ఒక స్త్రీ ఇంట్లో ఉండాలి. అంటే ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప ఆడ సంతానం అవ్వదు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ బాధపడకూడదండి. ఆడపిల్లలు లేని వాళ్ళు బాధపడాలి. నాకు ఆడపిల్ల కలగలేదే అని చెప్పి బాధపడుతూ ఉండాలి. అది యథార్థమైనటువంటి విషయం. ఇప్పుడు మనమందరము ఆ లక్ష్మీ అమ్మవారి తరపున ఆ అమ్మవారిని స్వామివారికి అప్పచెప్తూ ఉన్నాము. కన్యా దానము, ఈ దానం చేయటం వల్ల ఏమొస్తుంది అంటే అశ్వమేధము, పౌండరీకము, సోమయజ్ఞము, ఈ 3 యజ్ఞాలు కూడా చాలా గొప్పవి. ఒక్కొక్క యజ్ఞం చేయాలి అంటే 32 రోజులు పడుతుంది. ఒక్కొక్క యజ్ఞం చేయాలి. ఒక యజ్ఞం చేస్తే 1000 గోదానం అంటే 1000 ఆవులని వీడు దానం చేయాలి. ఎవడైతే కన్యాదానం చేస్తున్నాడో ఒక యజ్ఞానికి 1000 ఆవులు, ఒక యజ్ఞానికి ఒక బ్రాహ్మడికి 10 లక్షల రూపాయలు దానం చేయమని ఉన్నది. ఒక బ్రాహ్మడు చేయించడానికి అగ్నిష్టోమం అనే యజ్ఞం చేస్తే దాంట్లో 7 బ్రాహ్మణులు అవసరము. ఆ 7 కూడా 7 ఒక్కొక్కరికి 10 లక్షలు 100 తులాల దానం చేయమని పై 3 యుగాలలో చెప్పబడి ఉన్నది. కలియుగంలో ఏం చెప్పబడి ఉన్నది అంటే షోడశ దానాలు ఎవడైతే కన్యాదానంతో సహా విశేషమైనటువంటి దానం అంటే ఏనుగుని దానం చేయాలి, దున్నపోతుని దానం చేయాలి, అశ్వాన్ని గుర్రాన్ని దానం చేయాలి. అన్నిటికంటే విశేషమైనటువంటిది సువర్ణము, సువర్ణ దానం చేయాలి. అంతకు మించి కన్యాదానం ఇస్తూ ఈ కన్యాదాత ఒక మాట చెప్తాడట అబ్బాయి చేత, ధర్మ అర్థత్వయ ఏష నాతి చరితవ్య. అయ్యా, ఎంత గొప్పటి వాడైనా మీరు ఏ పని చేసినా ఈ రోజు నుండి మా అమ్మాయి కాదు మీ అమ్మయ్య, మీరు ధర్మ కార్యాలు చేస్తే నా భార్య అంటే నా కూతురికి తెలవకుండా చేయకూడదు. అర్థము డబ్బు, అర్థము అంటే మీరు సంపాదించే దాంట్లో అర్థము అంటే సగం ఇవ్వండి అని అర్థం కాదు. మీరు సంపాదించే దాంట్లో కూడా మా అమ్మాయిని కలుపుకోండి. ఇద్దరు సంపాదించండి, ఆ అర్థాన్ని ఇద్దరు ఖర్చు పెట్టండి. కామము అంటే యజ్ఞయాగాలు చేసే సంకల్పం పుట్టాలి. యజ్ఞయాగాలు చేస్తే ఏం వస్తుంది అంటే లోకం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. దేవతలు ఏమీ అడగరు భక్తులని. వారికి ఏం కావాలి? హవ్య కవ్యములు కావాలి. ఈ లోకంలో మనమందరము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, స్వర్గమే కావాలి అని. వీడు వెళ్ళిపోయాక ఆశించద్దు. బ్రతికి ఉన్నప్పుడే స్వర్గాల్లో ఉండేటువంటి రిజర్వేషన్ ఇప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవాలి అంటే భగవన్నామం చేయాలి. భగవన్నామం చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలి అంటే మనము ఓపికగా ఇక్కడ జరిగేటువంటి కళ్యాణాన్ని చూస్తుంటాం. ఆ సంకల్ప మంత్ర పఠనం కరిష్యే అథారంత వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య అపరిమిత సత్య భ్రమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణానాం అనేక రూపానాం అనేక సూర్యేంద్రకోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యప్తేనో వాయువాగాశాద్యావృణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధార శక్తి శ్రీ గురు వరాహానందాష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాదల పాతాల యోగస్యోపరితలే పూర్భవస్వర్మహర్జరస్తపసత్తులోకానామథో భాగే మహానాలాయమాన ఫణిరాజ శేషస్య సహస్ర ఫణాపని మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దండోతంబుదే అమరావత్య శోకవత్యం భవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వదలగానగర్యాలు పుణ్యపురీ విరాటతే ఇంద్రాగ్రేయమ నిరోహృతవర్ణవారుకుపేర ఈశానాస్తిక్తాలకపాలితే లోకాలోకాచలవలయుతే మహేంద్ర మలయ సఖ్యహిక్తి యమోదృక్షవతీంద్రతారయాత్రహత్తకులాచలమతంగ హిరణ్యశృంగ మాల్యవత్యస్కింద ఋష్యశృంగాఖ్య పంచమహానగాధిపదే రామ శిబిరంతు పృథు మురుగు భరాంబరీష గలీప శ్రీపురుషదేవులు దిలీప షోడశ మహారాజే పరిపాలితే అంగభంగకలిం కాశ్మీర గాంభీర సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చౌల మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాట మరాఠ పానట నాట పాండ్య పులిందాంధ్ర పూర్ణ పిశారణ భోజకుకృతురు గాంధార విదర్భ విదేహ బాక్లిక పర్పర గేగడ గోధర కుంతల కిరాట్ శూరసేన సేవన టెంగడ గొంగడ మత్స్యమత్ర ముహూర్తుల యామన జాలాంధ్ర సాల్వతేరు సింధు మధ్యాత్మనేక విశేష దేశ భాషా భూపుటాల విచిత్రతే భాగీరథీ గౌతమి నర్మదా యమునా మలాప కావేరీ తుంగభద్ర కృష్ణవల్లి కామ్రవర్ణి విశోగా గోషికి గండకి కాశ్మీ ఫల్గుని గలయ పుణ్యతా ప్రణీతాత్మనేక పుణ్య నదీ పవిత్రతే అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతికా ప్రీత శ్రీశైలాది పుణ్యాతిలాదిత్యతే
जम्बूप्लक्षसाल्मलघोग्रोग्रभागमुष्कराख्य सप्तद्वीपदीपिते दण्डक विन्धक चम्बक पदरिक गुहजयवकारण्यापि दशारण्याडिते लक्षणोदर विस्तीर्ण जम्बूद्वीपे भारतवर्षे भरतगण्डे विविध सुरवर क्रीडा विराजमान दश दिशापटल भ्रमल भिङ्गारक दम्पत कलकण्ठ कूजित सनाथक एकीकृत मुखरीकृत ध्वज पताकायत स्तुतरुषण्डे श्रीमदार विष्णोर मत्स्य कूर्म वराह नारसिंह वामन राघव कृष्ण बौद्ध कल्कि दशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनंदन नागार्जुनाख्य षट्चकानां तृतीये शालिवाहनयुगे इदानीम् अष्टाविंशन्महायुगे अष्टाविंशतिसहस्रान्वित सप्तदशलक्षान्विते कृतयुगेडाते षण्णवतिसहस्रान्वित द्वालक्षाते द्वापरयुगेडाते द्वात्रिंशत् चतुर्लक्षाते कलियुगे स्वस्ति श्री कृतनाम संवत्सरे उदगयने शशिरऋतो फाल्गुनमासे शुक्लपक्षे सप्तम्यां गुरुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभरोगे शुभकरणे एवं విశేషణ విశిష్టాదాం శుభతిథు. మళ్ళొకసారి భక్త మహాశయులందరూ కూడా మీ వంశము పేరు, మీ గోత్రము పేరు, మీ పేరు, మీ పిల్లల పేరు, మీకు తెలిసిన వాళ్ళందరి పేరు ఒకసారి మనసులో స్మరణ చేయండి. అనాది విద్యావాసని అస్మిన్ సంసారే విచిత్రాస కర్మ గణ విచిత్రాశయోరు పునః పునరనేకథా నిమిత్వా కేవల కర్మ పుణ్య విషయేన ఇదానీం మానుష జన్మ ప్రాప్తవతః. యజమానస్య అందరూ కూడా ఒక్కసారి మమ అని మనసులో అనుకోండి. యజమానస్య మమ జన్మాభ్యాస జన్మ ప్రభృతేర్ధన పర్యంతం మధ్య వర్తినికాలే సంభావితానాం పాపానాం వాక్పాని పాదపాఠ్యపుస్తానాం పంచానాం కర్మేంద్రియాణాం త్వచక్షుశ్రోత్రైక్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్యాంతఃకరణే సంబంధే సతి సకల పాప నివృత్తి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గంగా బాలికాభి సప్తర్షి మండల పర్యంతం త్రైశ్వర్య మండల పర్యంతం రవైశ్చంద్రమండల పర్యంతం మాసేర్ధ్రువమండల పర్యంతం వృషలోమపురి నక్షత్ర మండల పర్యంతం కృతరాశిర వర్ష సహస్రావసానే ఏకైక తిలాపగర్భక్రమేణ మాషాపగర్భక్రమేణ యవాపహక్రమేణ లోమాపర్హక్రమేణ సర్వరాశ్చత కర్షిత సంవిధకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. అందరూ చెప్పండి. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్పోర్యామ శాంతపన వాచపేడ పౌండరీక అశ్వమేధ ఆది శతక్రతు పుణ్యఫల అవాప్తి అర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మతు వంశానాం మాతృ వంశానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్య ఉదక పూర్వకం కన్యాదానం అహం కరిష్యే. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్జితాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోకే చికీసర. కన్యో మమాగ్రతో భూడాః కన్యో మే దేవి పార్శ్వదోః కన్యో మే సర్వతో భూడాః మోక్షమాప్నుయాత్ విశ్వంభర సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాజసుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భోగో భాగవత్స్యావనాప్నువానవర్యామనిజ్ఞమందారుహేణ ప్రోరాన్విత శ్రీవత్సర గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణో నప్త్రీం రత్నాకర శర్మణః పౌత్రీం క్షీరాధ్వ శర్మణః పుత్రీం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం ద్వాత్రింశద్భుజాలంకృత మూల ప్రకృతి స్వరూపిణి శ్రీ లక్ష్మీనామినీం కన్యాం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భో ఆత్రేయార్చనార్హశ్యామాస్తత్రయారుహేణ ప్రవరాన్ ఆత్రేణ గోత్రోద్భవస్య పరబ్రహ్మ శర్మణో నప్త్రే విశ్వంభర శర్మణః పౌత్రాయ వసుదేవ శర్మణః పుత్రాయ నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాతాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ నృసింహ శర్మణే వరాయ ధర్మే చ అర్థే చ కామే చ త్వయాతిచరితవ్యాదిచరామే చ అర్థే చ కామే చ త్వయా ఏషానాతిచరితవ్యాదిచరామే ధర్మే అర్థే కామే త్వయా ఏషానాతిచరితవ్యాదిచరామే. మీరు చెప్పండి నాతిచరామే అని అనుకోండి. నాతిచరామే నాతిచరామే అంటే లక్ష్మీదేవిని ఆ గుళ్ళున్న నరసింహస్వామికి అందరం ఇచ్చి ఇక్కడ కళ్యాణం చేస్తున్నాం కాబట్టి ఆ నరసింహస్వామి దగ్గర మేము లక్ష్మీదేవికి వెళ్ళి
మీరు వచ్చిన భక్తులందరూ హైదరాబాద్ గాని బైర్కల్పల్లి గాని చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏమో లక్ష్మీదేవి తరఫున ఈ బాపునోళ్ళు మాత్రమే ఆ నరసింహస్వామికి ఎవరు లేరు. అందుకు మేము నాతి చరితవి అంటే మీరందరూ కూడా నాతి చరామి అంటే మీరందరూ కూడా ఇక నీళ్లు కన్యాదానం మనము పెళ్లి చేసినప్పుడు పిల్లగాని పెళ్లి చేసినప్పుడు ఎట్లయితే చెంపుతో నీళ్లు వేస్తామో అంత పుణ్యం వస్తుంది. తదేవలగ్నం చంద్రబలం విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మి తదేవం క్రియుమారామే సావధాన సుముహూర్తే సావధాన సావధాన శ్రీ లక్ష్మీ నారాయణస్య ధ్యాన సావధాన విఘ్న విధూరకారీ నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధానా సుముహూర్తే సావధానా రామభద్రే జనకస్య పుత్రే సీతాంగనా సుందరి కోమలాంగే పీతాంబరా రత్న విభూషణాఢ్యో వధూవరాత్ వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన వైదేహీ వదనాభి సనుజుతం కామం సకామం కృతం విఖ్యాతం భువనత్రయే హరభక్త భగ్నీకృతం లీలయా విశ్వామిత్ర పరాశరాది మునిభిః తత్సన్నిధానాంచితం సీతారాఘవయోర్వివాహ సమయే తేజాదిదం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యో రగాన్ సంస్థాపం కరుణాన్నిదే కరుణయ మార్తాండవంశేయో కౌసల్యా నిజ గర్భ సంభవ ప్రభే జన్మస్య సాధారిణే జాతే శ్రీ రఘునాయకస్య జననం జయాతికం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధానమబద్ధీ జనకస్య పుత్రీ సీతాంగనా సౌందరి కోమలాంగి పీతాంబరా రత్న విభూషణాఢ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణీ జపలాయతాక్షి సౌందర్య రూపా నల చిత్రరేఖా నలస్య బద్ధీ దమయంతి నామ్నీం వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన చాక్యాష్టమలామలాంజలిపుటేయాస్పద్మరాగాయతాః యస్తారాఘవమస్తకే చమిలసత్కుండ ప్రసూనాగతాః శ్రస్తాశ్యామలకారకాంతగలితా యా ఇంద్రనీలాగతాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః సుముహూర్తే సావధానాః శుభలగ్నే సావధానాః నారాయణ ధ్యానారి సావధానాః శ్రీమణిరత్నధారి దివ్యాంగనా ద్రౌపది నామధేహి పుణ్యా సతీ పాండవధర్మపత్నీం వధూవరాభ్యాం వరదా భవంతు సావధానాః శుభలగ్నే సావధానాః లక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః కళ్యాణం కమనీయ కోమలకరే ఆర్ద్రాక్షతారోపలం కన్యాదాన పురస్సరం సురగురో గురుషానుగ్రహం బాహ్యోకంకణ బంధనం దుషగుణం మాంగళ్య సూత్రాన్వితాం సీతారాఘవయోర్వివాహ సమయే జయాతితం మంగళం సావధానాః సుముహూర్తే సావధానాః
శుభలగ్నే సావధానాః స్వస్తిష్టాశీతి సహస్రాణాం దిగురు దైవతానాం పురోహోదహోదండధరణి సాగర పాశపాలి సమూరణ వైశ్రవణ శశిశేఖరాణాం ఆయుష్మద కమలాసనస్య శ్రీలక్ష్మీ నృసింహ కళ్యాణోత్సవే సుతిథుం స్వారం సుక్షత్రం సుయోగం సుకరణం సుచంద్రతారావలం అనుకూలం శుభాశోభనాః సర్వే గ్రహాః శుభ ఏకాదశస్థాన ఫలవరదాః సుముహూర్తాః సుప్రసన్నాః వరదాః భవంతు. గట్టిమేలు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ముహూర్తే లక్ష్మీ నృసింహ గోవింద. ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామానుకూల్య ఫలసిద్ధిరస్తు. పురోక్తేంద్ర విశేషణ విశిష్టాయాం స్థితో పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం దివ్య శ్రీ లక్ష్మీ నృసింహ కళ్యాణోత్సవాంగత్వేన ఆవయోః సాగర శతవర్ష సుఖజీవన పర్యంతం మాంగళ్యధారణాంగత్వేన మాంగళ్య గౌరీ పూజాం కరిష్యే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మాంగళ్యధిష్ఠానదేవ్యై నమః గౌర్యై నమః. గంధం పరికల్పయామి. పృథివ్యాత్మనే మాంగళ్యధిష్ఠానదేవతాభ్యో నమః. గంధం పరికల్పయామి. ఆకాశాత్ పరే పుష్పం పరికల్పయామి. స్లోనే కొట్టాలి. దేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. మాంగళ్య దేవత ఆటవాడిని ఒకటి దీపం దర్శయామి. మాంగళ్యాధిష్ఠానదేవ్యై నమః. ఓం సమ్రాటం చ విరాటం చాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య రాముఖే తజామాస గోధృజామసి మానోహగం సీతాతవేదో గామస్వం పురుషంతి అభిభ్రజ్ఞాగహి స్త్రియా మా పరిపాక. లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. లక్ష్మీ నృసింహ స్వామి గోవింద. కూర్చున్నవాళ్ళందరూ ఒకసారి గోవింద కొట్టాలి. లక్ష్మీ నృసింహ స్వామి గోవింద. లక్ష్మీ నృసింహ స్వామి గోవింద గోవింద. లక్ష్మీ సర్వ ఆపదోద్ధారక నరసింహ గోవింద. ఆపద మొక్కుల వార గోవింద గోవింద. గోవింద గోవింద. లక్ష్మీ నరసింహ స్వామి గోవింద లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద. లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద.
లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద లక్ష్మీ నరసింహస్వామి గోవింద. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ వి భక్తి టీవీని తిలకించండి.